నెల్లూరు జిల్లా సముద్ర తీర ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన బోట్లు తప్పించిన వ్యవహారంతో అట్టడుగుతుంది. మత్స్య సంపదను కొల్లగొడుతున్న తమిళనాడు మత్స్యకారులకు టీడీపీ ఎంపీ బీదా మస్తాన్ రావు అండగా ఉండటంపై ఆగ్రహంతో ఉన్నారు. గ్రామ స్థాయి, మండల స్థాయి మత్స్యకారుల పెద్దలు సమావేశాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నెల 23న మత్స్యకార గ్రామాలు అన్ని కలిపి ఒక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మత్స్యకారుల నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మా ఛానల్ 9 ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ఇందుకూరుపేట మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన మత్స్యకారులు తమ జీవనోపాధిని కాపాడుకునేందుకు తమ పరిధిలోకి వస్తూ తమిళనాడు మెకనైజ్డ్ బోట్లను అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో కృష్ణాపురం మత్స్యకారులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఎంతో కష్టపడి 4 తమిళనాడు బోట్లను పట్టుకొని వాటిని జువ్వలదిన్న హార్బర్ వద్ద భద్రపరిచారు. ఈ బోట్ల తాళాలను తీర ప్రాంతంలో పెద్ద గ్రామమైన ఇసుకపల్లికి చెందిన పెద్ద కాపుకు అప్పగించి న్యాయం జరిగే వరకు నిఘా ఉంచాలని కోరారు. దాదాపు 3 నెలల పాటు హార్బర్లోనే ఉన్న ఈ బోట్లు అకస్మాత్తుగా ఒక రాత్రి మాయమవ్వడం మత్స్యకారులను విస్మయానికి గురిచేసింది. తెల్లవారుజామున విషయం తెలుసుకున్న స్థానికులు సముద్రంలో ఆ బోట్లను వెంటాడినా ఫలితం లేకపోయింది. ఈ వ్యవహారంలో ఎవరు సూత్రధారి అని ఆరా తీసిన మత్స్యకారులకు ఇసుకపల్లి పెద్ద కాపుపై అనుమానం కలిగింది. ఆగ్రహంతో గ్రామస్తులు సదరు పెద్ద కాపును పట్టుకొని బట్టలు ఊడదీసి గ్రామ దేవాలయం ముందు కట్టేసి నిలదీశారు. ప్రాణాలకు తెగించి తాము పట్టుకున్న బోట్లను ఎందుకు వదిలేశావని ప్రశ్నించగా ఆయన విస్తుపోయే నిజాలు వెల్లడించారు. ఎంపీ బీదా మస్తాన్ రావు తనకు స్వయంగా ఫోన్ చేసి బోట్లను వదిలేయాలని ఆదేశించారని, ఒక్కో కాపుకు 10 లక్షల చొప్పున ఇప్పిస్తానని హామీ ఇచ్చారని పెద్ద కాపు అంగీకరించారు. ఎంపీ మాట మేరకే తాము గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రే తమిళనాడు బోట్లను సరిహద్దులు దాటించేశామని ఆయన ఒప్పుకోవడంతో మత్స్యకారులు ఒక్కసారిగా అగ్గి మీద గుగ్గిలమయ్యారు. మూడేరు మాత్రం డబ్బు పోరం కానీ మూడేరు పోరం కానీ పోతే ఒకటి అది చెట్టి క్లారిటీ ఊరు పేరు అంగ పేరు సొల్లు నడూరు 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 ఆంధ్రపాలెం ఊరు ఆంధ్రపాలెం ఊరు నీయే సొల్లు ఆంధ్రపాలెం ఊరు అంపేరు జాలరెడ్డి అది ఉన్నట్టు సొల్లు శెట్టి మేర్చి కడుచు శెట్టి సొల్లు కొత్త కడపాలి తెలుగు మన తమిళ సొల్లు పుదుగడ సొల్లు ఉన్ని పేరు నూరు కూడా సొల్లు ఇసుపెళ్ళి తోట ఫోన్ లింకు బిఎంఆర్ వెళ్తాం బిఎంఆర్ నువ్వు ఎప్పుడు ఫోన్ చేసి చెప్పగలుగుతా నేను ఇంకెప్పుడు ఫోన్ చేసి చెప్పగలుగుతా నేను 3 రూపాయలు బిఎంఆర్ ఫోన్ చేశారు నిన్నే ప్లాన్ ఎప్పుడు 1 మాసం 2 మాసం విన్నావా 2 మాసం విన్నా బోర్డు కింద చెప్పేసి నేర్లే ఎట్లేరా నేను వాటర్ ముగితే అతి మిన్న సరే తొత్తు సరే బిఎంఆర్ కలుతుంది 2 మాసం పెరిచారు అంత ప్యాకేజ్ 3 కలిసి ఎంత కేటగా బిఎంఆర్ சொல்ல బిఎంఆర్ తమ పొట్ట కొట్టి వేరే రాష్ట్రం వారికి మద్దతుగా నిలిచిన ఎంపీ బీదా మస్తాన్ రావు తీరుపై మత్స్యకార సమాజం ఆగ్రహంతో రగిలిపోయింది. తమ ఓట్లతో గెలిచి ఇప్పుడు తమకి అన్యాయం చేస్తున్నారని మత్స్యకార నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఈ నెల 23వ తేదీన చకిచర్లలో జిల్లాలోని పట్టపు ప్రాంత కాపులందరూ భారీ బహిరంగ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎంపీపై ఎలాంటి నిరసన వ్యక్తం చేశారు ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. తీర ప్రాంతంలో ఇప్పుడు ఒక పెను సంచలనంగా రేపుతుందని చెప్పుకోవచ్చు. సొంత రాష్ట్ర మత్స్యకారులు పొట్టగొట్టి పొరుగు రాష్ట్రం వారికి కొమ్ము కాస్తున్నారా లేదా వేల కుటుంబాల జీవనోపాధి పణంగా పెట్టి రాజకీయ పైరవీరులు చేస్తున్నారా అంటే ఇక్కడ పరిస్థితులు కూడా అవుననే సమాధానం చెప్తున్నాయి. ఇందుకూరుపేట ఇటీవల కాలంలో కూడా చూసుకున్నట్లయితే ఇందుకూరుపేట మండలంలో కృష్ణాపురం మత్స్యకారులు తమ పరిధిలోకి వస్తున్న తమిళనాడు బోట్లను ప్రాణంగా తెగించి
అడ్డుకునేందుకు ఈ మత్స్యకారులు కూడా చాలామంది కూడా గాయాలు పాలయ్యి ఆసుపత్రిలో చేరినటువంటి పరిస్థితి. ఆనాడు 4 బోట్లను పట్టుకుని జువ్వలదిన్నె హార్బర్ వద్ద భద్రపరిస్తే ఇప్పుడు ఆ బోట్లు రాత్రికి రాత్రే మాయమవ్వడం ఇక్కడ పెద్ద దుమారానికే దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఆ బోట్లు ఎలా వెళ్ళిపోయాయి, దీని వెనక ఉన్న సూత్రధారులు ఎవరు అని ఆరా తీస్తున్న మత్స్యకారులకు దిమ్మ తిరిగే నిజం తెలిసిందనే చెప్పుకోవచ్చు. ఇసుకపల్లికి చెందిన పెద్దకాపును గ్రామస్తులు నిలదీయగా ఆయన ఎంపీ బీదా మస్తాన్ రావు పేరు బయట పెట్టడాన్ని ఎంపీ స్వయంగా ఫోన్ చేసి ఒక్కో కాపుకు 10 లక్షల రూపాయలు ఆశ చూపి ఆ తమిళనాడు బోట్లను వదిలివేయాలని ఆదేశించారని స్వయంగా ఆ పెద్దకాపు అంగీకరించడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో కూడా ఇటు తీర ప్రాంత మత్స్యకారులు కూడా కొంచెం ప్రకంపనలు సృష్టిస్తుందనే చెప్పుకోవచ్చు. తమ ఓట్లతో గెలిచిన నాయకుడే తమ కడుపు కొట్టి తమిళనాడు బోట్లను మద్దతు తెలపడంపై మత్స్యకారుల నేతలు నిప్పులు చెరుగుతున్నారని చెప్పుకోవచ్చు. బేదా మస్తాన్ రావు తీరుకు నిరసనగా తమ తదుపరి కార్యాచరణకు ప్రకటించేందుకు ఈ నెల 23వ తేదీన కూడా చాగిచర్లలో ఉన్నటువంటి చాగిచర్లలో కూడా తీర ప్రాంత కాపులందరూ కూడా భారీ బహిరంగ సభకు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఈ సభలో ఎంపీపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, లేదా పెద్దకాపు ఈ ఎంపీకి తొత్తు పలికినటువంటి పెద్దకాపుకు మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్న విషయాలు కూడా ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మత్స్యకారుల గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉన్నాయి? శ్రావణి తీర ప్రాంత మత్స్యకారులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. తాము ప్రాణాలు పరంగా పెట్టి కూడా 4 బోట్లను పట్టుకుంటే వాళ్ళు సింపుల్గా 10 లక్షల రూపాయల కోసం తమ జీవనోపాధిని దెబ్బకొట్టు అదేవిధంగా తమ ప్రాణాలను తెగించి పట్టుకోవడంతో తమ చేసిన దానికి కూడా వృధా అవుతుందని చెప్పేసి తీర ప్రాంత మత్స్యకారులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో రాజకీయ ప్రమేయం ఉందా? ఖచ్చితంగా శ్రావణి, రాజకీయ పరిణామాలు కూడా దీనికి ఖచ్చితంగా ఉంది. ఎంపీ బేదా మస్తాన్ రావు ఒక్కొక్క కాపుకి 10 లక్షల రూపాయలు కూడా ఇస్తా అని చెప్పి కూడా స్వయంగా ఇసుకపల్లి గ్రామానికి చెందినటువంటి పెద్దకాపు చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా బేదా మస్తాన్ రావు మీద కూడా ఇసుకపల్లి గ్రామ ప్రజలు అదేవిధంగా కూడా ఆ తీర ప్రాంత ప్రజలు కూడా ఎంపీ బేదా మస్తాన్ రావు మీద కూడా తీవ్ర ఆందోళన అదేవిధంగా కోపంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు శ్రావణి. పోలీసులు ఏమంటున్నారు? సాధారణంగా కూడా శ్రావణి, ఈ తీర ప్రాంత గ్రామాల్లోకి వెళ్ళాలంటే కూడా పోలీసులు అంటే ఈ గ్రామానికి కూడా 3 పెద్ద కాపులు ఉంటారు. పెద్ద కాపు, చిన్న కాపు, నడుపు కాపు అని చెప్పేసి కూడా ఈ 3 కాపులు ఉంటారు. ఈ 3 కాపులకు కూడా ఫోన్ చేసి పోలీసులు ఆ గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది శ్రావణి. ఆ గ్రామంలో ఏ విషయం వచ్చినా కూడా తాము ఏ సంఘటనలు వచ్చినా కూడా ఆ 3 కాపులే ఆ నిర్ణయాలు తీసుకొని కూడా గ్రామానికి వివరించడం జరుగుతుంది శ్రావణి. పోలీసులు కూడా ఇటీవల నిన్న జువ్వలదిన్నె హార్బర్కి వెళ్ళిన పోలీసులు అదేవిధంగా ఇసుకపల్లి గ్రామానికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆ గ్రామంలో కూడా కొంతమంది మత్స్యకారులు కూడా పోలీసులు అడగడం జరిగింది. తాము ఏకాభిప్రాయంగా వచ్చి తమకు వివరణ ఇస్తామని చెప్పేసి కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. దీంతో పోలీసులు కూడా వెన్ను తిరిగినటువంటి పరిస్థితి శ్రావణి. ఇది మొత్తం మీద పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో ప్రేమ్, నెల్లూరు నుంచి.